హాయ్ అండి అందరికీ, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో అయిపోయే ఐటమ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము బాదం పప్పు, జీడిపప్పు అయితే ఒక 5-6 పలుకులు తీసుకున్నాం కదా, అవి వేసేసుకుని దానిలో పక్కన పెట్టేసుకుని గిన్నెలో ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు నేను నీళ్ళు యాడ్ చేశాను. ఓన్లీ నీళ్ళతో కూడా చేసేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇవి మరగనిచ్చిన తర్వాత, ఈ పాలు మరిగిన తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, బాదాము జీడిపప్పు పలుకుల్లాగా చేసుకోవాలన్నమాట. క్రష్ చేసుకుంటే చిన్న చిన్న పలుకుల్లాగా మనకి నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇది మనకి అన్ని రకాల కలిపిన మల్టీగ్రెయిన్ ఓట్స్ అండి. చియా సీడ్స్ ఉన్నాయి, పంకిన్ సీడ్స్, అన్ని రకాల సీడ్స్ అయితే వేసి దీన్ని చక్కగా ఓట్స్, మల్టీగ్రెయిన్ ఓట్స్ అంట. ఇది చాలా వెయిట్ లాస్ అవడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ ఓట్స్ అయితే వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత కాచిన పాలు ఉన్నాయి కదా, వేడి పాలు దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓన్లీ వాటర్ అయినా యాడ్ చేసుకొని సరిపోతుంది. దీంట్లో అరటిపండు కానీ స్వీట్నెస్ కోసం, లేకపోతే ఖర్జూర పండు కానీ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అంతా ఒక 1/2 స్పూన్ బెల్లం వేసుకున్నాను. అరటిపండు, ఖర్జూర పండు బదులు మీరు అవి ఉంటే అవే వేసుకొని చూసుకోండి. దీంట్లో కిస్మిస్లు, జీడిపప్పులు, బాదం కూడా ఉంటుంది. నేను ఎక్స్ట్రా న్యూట్రిషన్ రావడానికి, నేను ప్రోటీన్ పెరగడానికి అవి వేసుకున్నాను అనమాట. జీడిపప్పు, బాదం పప్పు. ఇంక దీనికి ఏమైనా ఫ్రూట్స్ కూడా ముక్కలు యాడ్ చేసుకొని చక్కగా ఒక పావు గంట, అరగంట పాటు సోక్ చేసుకొని తినేసారంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.